శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర వైశాఖ బహుళ తదియ శనివారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:35 వరకు ఉంది. తదుపరి మూల. ఈరోజు మే 25, 2024 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:12 వరకు ఉంది. వజ్రం రాత్రి 6:38 గంటల 8:14 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ఠ, మూల నక్షత్రాలు ఎవరికి తారాబలం కోరుతున్నామో మనం పరిశీలించినట్లయితే భరణి, పొబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ఠ, మూల నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. పితృరాశికి సంబంధించి శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు, విభేదాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత, బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. చేసేటువంటి వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భంగం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కార్యజయం కలుగుతుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పాండిత్యించే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్యపానాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ, లేదా లేత నీలిరంగు వస్త్రాలు కానీ, లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసంపదలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు శనివారం ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసంపదలు కలుగుతాయని చెప్పి, ఆయుధ ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.